దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే జక్కయ్య సంతోషంగా దిగాడంట. పరిగెత్తుకుంటూ తన ఇంట్లోకి తీసుకెళ్ళాడంట. జక్కయ్య నిలబడ్డాడు, యేసు కూర్చున్నాడు. జక్కయ్య మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేదను, ఎవరినైనా అన్యాయంగా దేన్నైనా తీసుకున్నట్లయితే వారికి మరలా 4 గంటలో ఇస్తాను అంటే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఇతరును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి అంటే ఇతను ఒప్పుకున్న దాన్ని బట్టి రక్షణ వచ్చిందా, ఒప్పుకోని దాన్ని బట్టి రక్షణ వచ్చిందా? ఒప్పుకున్న దాన్ని బట్టి. మరి ఇలాగ ఆ మార్క్స్ వార్త 10-17 ఆ వ్యక్తి ఒప్పుకున్నాడా తప్పుకున్నాడా? చెప్పాలి, ఒప్పుకున్నాడా తప్పుకున్నాడా? చెప్పండమ్మా, ఒప్పుకున్నాడా తప్పుకున్నాడా? తప్పుకున్నాడు. అంటే అతను ఏం చేయలేదంటే తన ఆస్తిని అమ్మి వేదనకి ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఇష్టపడిన వాడుగా తన మనసులో ఉన్నటువంటి ఆలోచన మనసులోనే ఉంచుకుని వ్యసనం కూడా ఏం చేశాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అందుకని అతను ఏం చేశాడంటే కప్పుకున్నాడు, జక్కయ్యని ఒప్పుకున్నాడు, పరలోకానికి వారసుడుగా జక్కయ్య నిలబడ్డాడు. ఇతను ఏం చేశాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం క్యారీ చేస్తే జక్కయ్య ఏమో యేసుని చూడాలనుకున్నాడు, కానీ యవనస్తుడు పరలోకానికి వెళ్ళాలనుకున్నాడు. ఏది గొప్పది? ఏది గొప్పదండి? పరలోకానికి వెళ్ళాలని ఆశ గొప్పదా, యేసుని చూడాలన్నది గొప్పదా? చూడండి, వాస్తవాన్ని చూస్తే యేసు వారిలో ఉండేవాడుగా ఉండేటువంటి విధానం చూసేది, కానీ పరలోకం అనేటువంటిది నీకు నాకు సాధ్యమయ్యేది కాదు, అది యేసు ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. అలాంటి పరలోకాన్ని పెద్ద మనసుతో యేసు ద్వారా సాధించుకోవడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆశ చాలా పెద్దదిగా ఉంది, కానీ ఆశను సంపుకుని ఏం చేశాడంటే భూ సంబంధిగా మిగిలిపోయాడు. యేసుని చూడాలనుకున్నటువంటి వ్యక్తి యేసు ద్వారా పరలోక సంబంధంగా మారినట్టుగా కనపడుతుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ భాగాన్ని బట్టి నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాం, మన ఆశ ఎలా ఉంది, మన ఆశ ధనవంతుడిలాగా భూ సంబంధంగా ఉందా, ఇదేమి విడిచిపెట్టలేక దేవుని కొరకు త్యాగం లేక దేవుని సన్నిధిని పోగొట్టుకుని మనకు కలిగినటువంటి పనులు లేకపోతే ఇంకోటి ముందు పెట్టుకుని ఆదివారపు ఆరాధన పోగొట్టుకుని పరలోకం అనేటువంటి జీవపు మార్గాన్ని చెరుపు వేసుకునే వారిగా ఉన్నామా, లేక జక్కేలాగా చిన్న ఆశతో వచ్చి పెద్ద కోరికలు తీర్చుకునేటువంటి వ్యక్తిగా ఉన్నామా? ఎలా ఉంటున్నాము? ఒక్కసారి ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి? పరిశీలన ప్రారంభించాలి. గొప్ప దేవాన్ని పొందనాలు, మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచండి. కొన్ని మాటలే నాయన, అయినను ఒక మాట తీసుకుంటే చాలు, మా జీవితంలో మేము ఎంతో మేలు పొందుకుంటాం. కనుక మరి ఈ 3 భాగాలు చూస్తే మిమ్మల్ని వెంబడించిన పేతురు ఆంధ్రీను మీరు దీవించి వాడుకున్నారు. అలా మీరు మమ్మల్ని కూడా చేస్తామని పోతున్నారు. అలాగే ప్రభా మార్క్స్ 10-17 నాయన మరి ధనవంతుడైనటువంటి యవనస్తుడు పరలోకం కావాలి, నిత్య జీవానికి వారసుని అవ్వాలని వచ్చాడు. నాయన అతను పోగొట్టుకున్నవాడుగా కనపడుతున్నాడు. జక్కయ్య మిమ్మల్ని చూడాలి అనుకున్నాడు, కానీ నిత్య జీవానికి వారసుడయ్యాడు. కనుక ఈ భాగాలను మేము ఆలోచన చేసి మరొకసారి చదువుకొని నేను ఎలా భక్తి చేస్తున్నాను, దేవుని కొరకు ఏమైనా త్యాగం అవుతున్నానా, లేకపోతే భూ సంబంధిగా శరీర సంబంధమైనటువంటి పనులను బట్టి మరి వెనకలాగేటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నానా అని ఎవరికి వారే పరీక్షించుకోవడానికి కూడా సహాయించాను. మీ సన్నిధి నాతో మాతో అందరితో ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.